వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. పాత్రికేయుల ఇండ్ల స్థలాల గురించి సాధన కోసం జగిత్యాల పాత్రికేయులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు జగిత్యాల జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి వినతి పత్రం సమర్పించారు. ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఇళ్ల స్థలాల మంజూరు కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము లేదా మన వృత్తిని త్యజించడము అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ 3 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 3వ రోజు ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి అయ్యా మేము 30 సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతున్నాం. సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అద్దెళ్లలో ఉంటూ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు సొంతింటి కళ నెరవేర్చాలని కోరుతూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో జర్నలిస్టులంతా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. పాలకులు ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మా సొంతింటి కళ నెరవేరుస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నాం. మా బాధను మా ఆవేదనను మీరంతా అర్థం చేసుకొని మమ్మల్ని ఒక ఇంటివారిని చేయాలనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అయ్యా మేము ఇప్పుడే ఒక నిమిషం మీకు విన్నవించుకుంటాం. మీరు ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. అసెంబ్లీలో సబితమ్మను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మా బతుకు పోరాటాన్ని పక్కకు పెట్టి మీకోసం ఒక 15-20 నిమిషాలు మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీ సమస్యని మీరు చేసే ఆందోళనని ప్రపంచానికి దృష్టికి తీసుకెందుకు తాపత్రయపడ్డాం. అంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. మేము మాకన్నా ఎక్కువ సమాజం కోసమే ఆరాటపడే మా పాత్రికేయుల గురించి మీరు ఎందుకు ఆలోచించరు? దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మా దీర్ఘకాల సమస్యను పరిష్కరించండి. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు. ఇప్పటికైనా మీరు మా పరిస్థితిని అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇళ్ల స్థలాలు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తారనే ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. 3వ రోజు జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం మాకు రావాల్సిన హక్కులు వచ్చేంత వరకు ఎంతవరకైనా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీఎం డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత సురేష్. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి వారు స్థాయిని మర్చిపోయి కూడా సీఎం స్థాయిని మర్చిపోయి కూడా జాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం దుర్మార్గం. అదేవిధంగా ఇది 6 మహిళల లోకానికి ఒక చీకటి రోజు. సభ్య సమాజం మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, హిందూ అసెంబ్లీలో మరి మహిళలను గౌరవించాల్సింది పోయి ఇవాళ అవమానించే విధంగా వారిని మాట్లాడడం అనేది అదొక అసెంబ్లీయా లేకపోతే గౌరవ సభన అనే కల్పించే విధంగా నిన్న మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మరి ఇలా మహిళా లోకం
ఉన్నటువంటి మహిళలు మరి సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారిని, మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఏబట్టి జూబ్లీ బస్టాండ్లో వీళ్ళు చెప్పే మాటలు వింటే జూబ్లీ బస్టాండ్లో అడుక్క తినడమే అనే విధంగా మాటలు మాట్లాడడం ఒక దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా లోకమంతా కూడా దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నది. మహిళా శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము మాట్లాడుతూ అధికార అహంకారంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. తాను అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద మరి సునీతారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందో, రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం ఆడపడుతున్న అవమానపరిచినట్టే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఇక్కడ నుండి ఇప్పటికైనా నువ్వు మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి ఆ వర్డ్ ఏదైతే మాట్లాడినావో నిన్న అసెంబ్లీలో దాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇంతకన్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఈ సంగతి చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం. అనుచిత వ్యాఖ్యలు చేసి మరి ఈ అక్కలని నమ్మొద్దు అంటారు. మరి ఈ తమ్ముడికి ఈ తెలంగాణ అక్కలు ఏం ద్రోహం చేసిందో మరి సభాముఖంగా అసెంబ్లీ పర్వంగా ఆయననే సమాధానం చెప్పాలా. యావత్ తెలంగాణ ప్రజానీకము మరియు బీఆర్ఎస్ పార్టీ ఇందుకు నిరసన తెలుపుతూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి తరఫున నిరసన తెలపడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి తన మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది. మరి ఇప్పుడు మా తమ్ముడు రాము గారు చెప్పినట్టు ఈ విషయాన్ని అసెంబ్లీలో రికార్డ్స్ నుంచి తొలగించి ఆయన క్షమాపణ చెప్పకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ విషయం మీద మరి ఈ అంశాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి ఈరోజు మరి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉందాగా అసెంబ్లీలో మాట్లాడి మరి డెవలప్మెంట్ మీద ముందుకు సాగాలని చెప్పి మీరు ప్రతిపక్ష పార్టీలను కోరాలా. ఏది లేదు అక్కడ చేయనీకి 6 గ్యారెంటీలు అమలు చేయనీకి వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. మరియు రుణమాఫీ కూడా 34 లక్షల మంది రైతులుంటే మరి అరకొరగా 18-19 లక్షల మందికి రుణమాఫీ చేస్తుండ్రు. దీని మీద ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి ఏదో ఒక బంకతోని తను ఈ అపోజిషన్ పార్టీలను ఇరుకున పెట్టాలని చెప్పి చూస్తుండ్రు. కానీ మేమేం బీఆర్ఎస్ కార్యకర్తలము నాయకులేం చిన్నోళ్ళం కాదు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అడుగున మిమ్మల్ని నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్తమత్తిపడగ గ్రామానికి చెందిన దుర్గం ఆరాధ్య అనే చిన్నారి సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకొని విద్యుత్ షాక్ కు గురైంది. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు శోక సముద్రంలో తల్లిదండ్రులు. మల్లాపూర్ మండల కేంద్రంలో టీపీసీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువాడి నరసింహారావు పర్యటించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పర్యవేక్షణలో భాగంగా ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ మంచి చదువులతో ఉన్నత స్థితికి చేరుకోవాలని, చెడు సావాసాలు చేయకూడదని సూచించారు. అనంతరం మండల కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. వాల్మీకి బోయ సంఘ నాయకులు కమ్యూనిటీ భవనానికి సహకరించాలని కోరుతూ నరసింగరావును సన్మానించి వినతి పత్రం సమర్పించారు. తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ మండల అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు. మన ముఖ్యమంత్రి గారు కానీ, మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కానీ, కలెక్టర్ కానీ, టీచర్స్, లెక్చరర్స్, జూనియర్ కళాశాల వాళ్ళు వెళ్ళేటందుకు కూడా చాలా ఇబ్బంది అవుతుంటే మరి 2 రోజుల క్రితం 2 రోజుల నుంచి వెళ్ళి మరి ఏది టెంపరవరీ మరమ్మతులు కూడా చేయించడం జరిగింది. అది కళాశాల జూనియర్ కళాశాల మరి స్టాఫ్ అందరు కూడా రిక్వెస్ట్ చేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సార్, ఇక్కడ ఫిల్టర్ బెడ్ ఉండే ఫిల్టర్ ట్యాంక్ పనిచేస్తలేదు,
మరి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ అందరికీ అని చెప్పడం జరిగింది. అది కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. రోడ్ గురించి కూడా మరి ఎన్ఆర్జిఎస్లో పెట్టి మరి ఒక 4-5 నెలల లోపల రోడ్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే టెంపరరీ రోడ్డు మరి నిన్న మా కిసాన్ సేల అధ్యక్షులు జలపతి రెడ్డి గారు, మరి మా ఇది మండల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిన్న మురం పోయించి తక్షణ మరమ్మతుల కోసం మరి ప్రయత్నం చేసి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇచ్చిన హామీకి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,50,000 వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా గ్రామాల్లో రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరి ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు కూడా రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం జరుగుతూ ఉన్నది. చాలామంది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కొన్ని బ్యాంకులలో మా ఖాతాలు ఉన్నాయి, మాకు రుణమాఫీ కాలేదని. అలాంటి వారు ఎవరైనా ఇబ్బంది ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఇమ్మీడియట్గా వాటిపై చర్యలు తీసుకుంటా ఉన్నాం. నిన్న రాత్రి కూడా కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. మరి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా నిన్న కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు, వారికి కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరికైతే రుణం మాఫీ కాలేదో 2 లక్షల వరకు 15వ తారీఖు వరకు 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. మరి మేము ఎలక్షన్లో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల మీద కూడా చాలా మటుకు అన్నీ అమలు అవుతూ ఉన్నాయి. ఇంకోటి ఇండ్లు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు 3,500 ఇండ్లు ఇస్తామని కూడా మొన్న బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. ఇండ్లు లేని వాళ్ళందరికీ ఈ కొరుట్ల నియోజకవర్గంలో మండల వారీగా అర్హులైన వారికి అందరికీ కూడా మొన్న ప్రజాపాలనలో వేలాది అప్లికేషన్లు వచ్చినాయి ఇండ్లు లేవని. ఎందుకంటే పోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎక్కడ పోయిన అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది, మీరు చూసినారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి హామీలు మర్చిపోయినారు. ఇవాళ ఆ హామీలను మేము వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన బాధ్యత మాపై పడ్డది. కాబట్టి తప్పకుండా ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తూ ఉన్నాం. నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, అదేవిధంగా వారు ఏదైతే ఇరిగేషన్ మంత్రులు కూడా వారు కూడా చెప్పడం జరిగింది. రేషన్ కార్డులు అన్నీ కూడా మేము ఇప్పిస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా రేషన్ కార్డులు మేము ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ఎవరైతే కుటుంబంలో మరి ఫ్యామిలీలో పెళ్లిలో వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. మరి ఇంకొకటి పెన్షన్లు కూడా ఖచ్చితంగా ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా ఇప్పుడు ఈ బడ్జెట్లో అన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, ఖచ్చితంగా చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పారు, రైతుల కోసం ఇది రైతు ప్రభుత్వం, మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ప్రభుత్వం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఇది రైతులకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉన్నాం. మరి దానికి కట్టుబడి మేము ఉన్నాం. మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే హరీష్ రావు గారు చెప్పినో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తే అమరవీల స్థూపం దగ్గరికి వచ్చి రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి వారు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మేము మీ ద్వారా హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం. వర్షం ఆధారంగాని LT10 కాల్వ ద్వారా లభించిన నీటిని ఒడిసి పట్టుకొని కుంటలలో చెరువులలో నింపుకొని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే ఉద్దేశంతోనే
మన పూర్వీకులు జల సంపదకు అవసరమైన గొలుసు కట్టు కుంటలు, చెరువులు తయారు చేసి అందించారు. కాబట్టి కోమటికుంట, సాకలి కుంటలలో గల తోములను బాగు చేసి కాలువలకు మరమ్మతులు చేస్తూ బాచమ్మకుంట మెత్తడిని పునర్నిర్మించి స్టేడియం వద్ద కాలువతో నిండిన ఇసుకను తీయించి తద్వారా LT10 కాలువ ద్వారా లింగన్ చెరువును, తద్వారా చాకలికుంట, కోమటికుంటలను నింపితే బాగుంటుందని రైతులు భావిస్తున్నారు. మల్లాపూర్ లింగన చెరువులోకి వెళ్ళి వచ్చే కాలువ మొత్తం డ్యామేజ్ అయింది. ఇక రిపేర్ చేసి దాన్ని నీళ్ళు స్టార్ట్ చేస్తే మాకు రైతులకు బాగుంటుంది. 400 ఎకరాల దాకా దాంతో స్టోరేజ్ ఉంటుంది, మాకు బావులకు కూడా మంచిగా ఉంటుందని తెలియదు. మల్లాపూర్ నుండి గొర్రెపల్లి చాకలికుంట చెరువులోకి వచ్చే కెనాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా చెడిపోయింది. వర్షాలకు తెగిపోయింది, నీళ్లు రావట్లేదు, చెరువు నిండట్లేదు, పంటలకు ఇబ్బంది అవుతుంది, చాలా వరకు ఇబ్బంది ఉన్నది. వాటిని కెనాల్ మరమ్మతు చేయాలి. మండల్ గొర్రెపల్లి విలేజ్. మా యొక్క ఇబ్బంది ఏంటంటే వర్షపు నీళ్ళు వచ్చిన SRSP కెనాల్ నుంచి నీళ్లు రావాలన్నా మాకేంటంటే మల్లాపూర్ దగ్గర లింగన్న చెరువు నుంచి వచ్చి బాజమ్మకుంటలో పడతాయి నీళ్ళు. బాజమ్మకుంట నుంచి గొర్రెపల్లి చాకలికుంటకు నీళ్లు పోవాలంటే బాజమ్మకుంట దగ్గర మత్తడి దిగడం వల్ల నీళ్ళన్నీ వేస్ట్గా ఒర్రెలు పడిపోతున్నాయి. దీనికోసం అధికారులు స్పందించి చీఫ్ ఇంజనీర్ గారు వచ్చి దాని యొక్క మరమ్మతులు చేయించగలరని కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఏంటంటే ఇంకొకటి, ఏసంగి పంట కోసం నీళ్లు కెనాల్ నుంచి రావాలంటే SRSP కెనాల్ నుంచి రావాలంటే LT నుంచి నీళ్లు వస్తాయి. అది వచ్చి లింగన చెరువు పడుతుంది. లింగన చెరువు నుంచి బాజమ్మకుంటకు వస్తాయి. బాజమ్మకుంట నుంచి మన నీళ్ళు మా గొర్రెపల్లి చాకలి చెరువుకి వెళ్తాయి నీళ్ళు. దీంట్లో మొత్తం కెనాల్లో కూడా ఉసుక తెప్పలు ఉండడం వలన వాటర్ వెళ్ళలేకపోతుంది. మాకు ఇక్కడ మల్లాపూర్ మండలం నుంచి కొంత సమాచారం అడిగారు బాజమ్మకుంట గురించి. బాజమ్మకుంట మల్లాపూర్ విలేజ్, మల్లాపూర్ మండలంలోనే ఉన్నది. అది గత వర్షాల్లో వరదలు ఎక్కువ రావడం వల్ల దాని మత్తడి కొంచెం తెగిపోయింది. దాని రిపేర్స్ కోసం అని చెప్పని ఎస్టిమేట్ తయారు చేసేసి ఎస్టిమేట్ సబ్మిట్ చేయటం అయింది. అది 1,91,000కి అది అప్రూవల్ వచ్చేసింది. దాన్ని శాంక్షన్ కూడా చేసినాము. దాన్ని త్వరలో టెండర్ పెట్టేసేసి దాన్ని వర్క్ కంప్లీట్ చేస్తాము. ఒకవేళ ఈ వాతావరణం సహకరిస్తే సెప్టెంబర్, అక్టోబర్లోనే దాన్ని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. టెండర్లో వచ్చిన కాంట్రాక్టర్ కనుక ముందుకు వచ్చేసి ఇమీడియట్గా చేసుకుంటేనంటే మాత్రం మేము కూడా ప్రోత్సహిస్తాము. ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ఎలా సహకరించాలంటే అలా సహకరిస్తాము. అది టెండర్ అయిపోయిన తర్వాత దాని పరిస్థితులు తెలుస్తాయండి. ఇప్పుడు దాంట్లో నుంచి ఇప్పుడు అది పర్కులేషన్ ట్యాంక్ లాగా ఉపయోగపడుతుంది. అంటే దాంట్లో వచ్చిన నీళ్ళు అక్కడ నిల్వ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే దాని ఉద్దేశము, దాని నిర్మాణం కూడా ఏంటంటే నీళ్లు అక్కడ నుంచి డైవర్ట్ అయిపోయి కెనాల్లోకి పోవడానికి మాత్రమే చేసి ఉన్నది. కాబట్టి దానికి ఆ నిర్మాణాన్ని అలా ఉంది కాబట్టి అక్కడ మనం దాన్ని పూర్తిగా చేసేసి దాన్ని నీళ్లు పోకుండా అక్కడ నిల్వ చేసేందుకు అవకాశం లేదు. దీన్ని పర్కులేషన్ ట్యాంక్ అంటారు. పర్కులేషన్ ట్యాంక్ అంటే అక్కడ ఆ కుంటలోకి వచ్చిన నీళ్ళని అన్ని కిందకి గ్రౌండ్లోకి దిగిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్వెల్స్ కానీ మోటార్స్ కానీ వాటికి నీళ్ళు అందడానికి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అది ఆ విధంగా నిర్మాణం చేయబడింది కాబట్టి ఆ విధంగానే అది ఉపయోగపడుతుంది. దాన్ని మనం వేరే మార్చడానికి కానీ దాని నిర్మాణం ఇప్పుడు అక్కడున్న గ్రౌండ్ యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ భూమి యొక్క స్వభావాన్ని బట్టి అక్కడ ఆ ట్యాంక్ని అలా తయారు చేశారు, అలా నిర్మించడం జరిగింది. ఇప్పుడు తర్వాత వచ్చేసి దాంట్లోంచి వచ్చేసి ఈ ఇసుక దాంట్లో కెనాల్లో వరద వల్ల కెనాల్లో ఇసుక ఫామ్ అవుతుంది. కాబట్టి ఇదేంటంటే మాకు NREGS వర్క్స్ ద్వారానే చేయమని చెప్పని మా పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయండి. ఒకవేళ అది ఏమైనా పెద్దదై ఉండి NREGS వర్కర్స్ తోటి సాధ్యం కాకపోతే అది ఒక ఎంపీడీఓ గారి దగ్గర నుంచి గ్రామం నుంచి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ నుంచి మేము ఒక అభ్యంతరం లేదని చెప్పని తీసుకొని అట్లా చేస్తామండి. కానీ అది చిన్న కాలం అవడం వల్ల అది NREGS వాళ్ళతోటే చేయాల్సి ఉంటుంది. అది ఎంపీడీఓ గారి వాళ్ళతో కూడా మళ్ళీ సంప్రదించేసి దాని యొక్క పరిస్థితులు అంచనా వేసేసి వాళ్ళతోటి ఆ కెనాల్ ఇసుక కూడా క్లియర్ చేయడానికి మేము దాని ప్రయత్నం చేస్తాము. అయితే కెనాల్ ఇసుకకై ఇంకొక
సమస్య మా దృష్టికి వచ్చింది ఏంటంటే అక్కడ మినీ స్టేడియం నిర్మాణం చేయడం జరిగింది. ఆ మినీ స్టేడియం నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తే అక్కడ చాలా వరకు దాని శాండ్ కెనాల్లోకి రాకుండా దాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటి అధికారులు అది పిఆర్ కిందకి పరిధిలోకి వస్తుందని అనుకుంటున్నాము. మినీ స్టేడియం లేదా R&B పరిధిలోకి వస్తుండొచ్చు. ఆ అధికారులు దాన్ని పరిశీలించి దానికి తగినటువంటి నిర్ణయం తీసుకొని దానికి తగినటువంటి చర్యలు చేపడితే ఈ ఇసుక యొక్క సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేయడానికి మా నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మేము తప్పగా అందించడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ చౌరస్తా MRPS ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పునిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇంత సంతోషమైనటువంటి ఈ రోజుల్లో మేమెంతో గర్వపడుతూ ఈ యొక్క దేశ న్యాయస్థానానికి చేతులు నమస్కరించి వేడుకుంటూ ఆ యొక్క తీర్పును ఇచ్చినందుకు ప్రత్యేకంగా Thank you for watching News 9 TV.